ఏముంది కానీ కాలయాపన ఈ ఈ ఈ ఈ అప్లికేషన్ అంటారు, ఆ అప్లికేషన్ అంటారు, ఈ గ్రామం అంటారు, ఆ సర్వే అంటారు, ఆ సర్వే అంటారు. ఒక సంవత్సరం నుంచి ఖాళీ ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. ఎందుకు? జరగని పని జరగదని చెప్పడం ఎంత ఎంత ఆనందం ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. నిధులు లేవని మీకు తెలుసు, నిధులు లేవని మీరే మాట్లాడుతున్నారు, మీ అధికారులు మాట్లాడతాడు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులే ముఖ్యమంత్రి స్థాయినా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఇవాళ మీరు ఇంకోటని మీరు ఏమంటారు అన్న 20 గ్రామాలలో మీరు వినండి 20 గ్రామాలలో ఒక గ్రామంకి ఇస్తే అరే మొన్న ప్రజలు అయోమయంలో పడ్డారు. ప్రజల అధికారుల కాళ్ళు మొక్తా ఉన్నారు, మీ పార్టీ నాయకుల కాళ్ళు మొక్తా ఉన్నారు, అధికారుల కాళ్ళు మొక్తా ఉన్నారు. మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మాకు పథకాలు అందుతలేవని లబోలబోమని ఏడుస్తున్నారు. కారణం ఏంది? మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అసలు ఆ సంక్షేమ పథకాలు ఏ రకమైనటువంటి కేటగిరీ వారికి ఇస్తాం అది చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అన్న. అరే బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందే కదా మీకు అధికారం ఇచ్చింది. కాంగ్రెస్ కి అధికారం ఎందుకు ఇచ్చారు? రవిచంద్ర గారు గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అంటున్నారు. వచ్చి సంవత్సరం అయింది, మీరేం చేశారు? మీరెంత మందికి ఇచ్చారన్న ప్రశ్న కూడా వస్తుంది. మీరేం చేస్తున్నారు? మీ చేతులు ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరేం చేయబోతున్నారు?